హాయ్ గైస్, ఈరోజు మనం కాంతారా మూవీ గురించి మాట్లాడదాం. కాంతారా మూవీ చాలామంది బాయ్కాట్ చేయాలనుకున్నారు అండ్ బాయ్కాట్ కూడా చేశారు మన తెలుగు ఇండస్ట్రీలోని. తెలుగు ఫ్యాన్స్ కూడా చాలామంది ఈ సినిమా కూడా చూడలేదన్నమాట. కానీ నేనైతే జెన్యున్ టాక్ ఇస్తున్నాను అనమాట. ఈ మూవీ నేను చూసాను నిన్న నైట్ 9 o'clockకి 9:30 షో. సినిమా చాలా బాగుంది. అలా కాదు అంటే చాలామంది ఏంటంటే చూడొద్దు సినిమా, ఇది మంచి సినిమా కాదు, వీళ్ళే మన కన్నడ వాళ్ళు మన సినిమా చూడడం లేదు, మనం కూడా వాళ్ళ సినిమా చూడొద్దు అని చాలామంది చెప్పారు. కానీ నేను ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా మనం ఏంటి తెలుగు ఫ్యాన్స్ అంటే ఏంటి, ప్రతి సినిమా ఏ సినిమా అవని, బాలీవుడ్ అవని హాలీవుడ్ అవని, నేను స్టార్టింగే చెప్పాను బాలీవుడ్ అవని హాలీవుడ్ అవని, అంటే ఏ కల్చర్ సినిమా అవని మనం చూసి ఒక సినిమా బాగుంటే చాలా బాగుందని చెప్తాం అనమాట. అలాగే నేను చూశాను నిన్న సినిమా నిన్న చూడడం జరిగింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ. ఎందుకంటే రిషబ్ శెట్టి గారు ఒకే మనిషి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్, మళ్ళీ అంటే ఇన్ని చేసిన తర్వాత కూడా సినిమా అంటే చాలా బాగుంది. దీంట్లో మళ్ళీ లీడ్ యాక్టర్స్ వచ్చేసి రుక్మిణి వసంత్ గారు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో చాలా కామిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రిషబ్ శెట్టి గారు కూడా చాలా కామిక్ ఎలిమెంట్స్ చేస్తారు అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చేస్తారు రిషబ్ శెట్టి గారు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, కామిక్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో సెకండ్ హాఫ్లో జయరామ్ గారు, రిషబ్ శెట్టి గారు అండ్ రుక్మిణి వసంత్ గారు, ఈ ముగ్గురు యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత రీతిలో ఉంటుంది అనమాట ఇండియన్ హిస్టరీలోనే. ఇండియన్ హిస్టరీ ఎందుకు అంటున్నానంటే చాలా పెద్ద సినిమాలు ఉంటాయి అన్నమాట. పెద్ద సినిమాని మనం గెస్ చేయలేము క్లైమాక్స్ ఎలాగుంటుంది అండ్ ఇంటర్వెల్ ఎలాగుంటుంది అంటే, అలాంటి మూవీ ఈ మూవీ అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నాను, ఈ మూవీ కంపల్సరీ థియేటర్లో చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలం. నెక్స్ట్ మనం ఇప్పుడు నార్మల్గా ఓటీటీలో చూస్తే మనకు అంత ఫీల్ రాదు. నేను నిజంగా మీకు చెప్తాను అబద్ధం లేకుండా, నేను ఈ మూవీ చూసినప్పుడల్లా నాకు గూస్బంప్స్ వచ్చాయి. అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నానమాట. ఈ మూవీ ఎలా తీసాడు కానీ రిషబ్ శెట్టి గారు యాడ్స్ ఆఫ్. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ మీ అందరికీ థియేటర్లో కూర్చున్న తర్వాత ఒక 20 minutes 30 minutes తర్వాత మీరందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి సినిమా ఎలాగుంది అని ఒక రీతిలో వెళ్ళిపోయి మీ అందరికీ గూస్బంప్స్ వస్తాయి. ఎందుకంటే అలాంటి డివోషనల్ సీన్స్ పెట్టాడు రిషబ్ శెట్టి గారు. ఎందుకంటే అతనే కదా డైరెక్టర్, సీన్స్ కూడా చాలా మంచిగా పెట్టారు. మీ అందరికీ తెలిసిందే కాంతారాలోని ఎలాగైతే రిషబ్ శెట్టి గారి మీద దేవుడు పడుతుందో, ఈ మూవీలో కూడా అలాగే దేవుడు పడుతుంది. కానీ ఈ మూవీలో దేవుడు పడిన రీతి చాలా వేరు. అండ్ దేవుడు పడిన సీన్స్ కూడా చాలా ఒక ఎపిక్ సీన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కానీ మళ్ళీ ఫ్రెండ్స్తో కానీ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. నేను జస్ట్ ఈ మూవీ జెన్యున్ టాక్ ఇస్తున్నాను, ఈ మూవీ చాలా బాగుందని. చాలామంది మూవీ చాలా బాగాలేదని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకందరూ నేను చెప్తున్నాను ఏంటంటే, మూవీ ఫస్ట్ చూసి ఆ మూవీ ఎలాగుందో అని చెప్పాలి. నేను చూసే చెప్తున్నాను. లేట్ అయినా కానీ ఒక 2 days 3 days లేట్ అయినా కానీ నేను మూవీ చూసే నేను రివ్యూ ఇస్తున్నాను. ఎందుకు రివ్యూ ఇస్తున్నాను అంటే, మంచి మూవీస్ చెడ్డ టాక్ వస్తుందని నేను రివ్యూ ఇస్తున్నాను. అందుకు రివ్యూ ఇస్తున్నాను. నేను అంటే ఎలాగా నార్మల్గా డబ్బులు తీసుకొని చాలా నెగిటివ్ టాక్ ఇస్తారనమాట మూవీస్కి. ఈ మూవీ మంచిది కాదు అని నేను అలాగా చేయడం లేదు. ఎందుకంటే నేను మూవీ కొద్దిగా లేట్ అవ్వని 2 days 3 days లేట్ అవ్వని నేను మూవీ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఈ మూవీ బాగుంది చూడండి. ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి నేను 4.7 రేటింగ్ ఇస్తున్నాను. జెన్యున్గా ఇస్తున్నాను అనమాట. అంటే సినిమాకి వెళ్ళి చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాను అండ్ రేటింగ్ కూడా అలాగే ఇస్తున్నాను. అండ్ ఈ మూవీకి చాలామంది అప్రిసియేషన్స్ కూడా చాలామంది చేశారు. చాలా పెద్ద స్టార్స్, చాలా పెద్ద హీరోస్ అండ్ రివ్యూవర్స్ కూడా సినిమా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్కి వెళ్ళి అని చెప్పారు చాలామంది. అందుకే నేను చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాను. చాలామందికి ఈ మూవీ రీచ్ అవ్వలేదు, అలాగే నేను కూడా రీచ్ చేస్తున్నాను, చాలామందికి రీచ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకుండా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్లో కంపల్సరీగా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ మూవీ మీద రివ్యూ ఇవ్వాలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.